నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన సొంతూరు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ స్వాతి మాసపత్రికలో అక్టోబర్ 2025లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఊరి సర్పంచ్ బాపినీడు పాలేరుతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. అంతలో గేటు తీసిన చప్పుడైంది. వచ్చింది ఎవరనేది చాలాసేపటి వరకు ఆయనకు గుర్తు రాలేదు. దగ్గరకు వస్తున్న వ్యక్తిని ఆశ్చర్యంగా చూశాడు. ఏనాడో ఊరు వదిలిపోయిన కంసాలి రఘురామయ్య కొడుకు కృష్ణమూర్తి. నమస్కారం అండి. చేతులు జోడించి నమస్కరించాడు కృష్ణమూర్తి. రావయ్య కృష్ణమూర్తి, దారి తప్పి మా ఊరు వచ్చినట్టున్నావు? ఓ విధమైన హేళన ధ్వనించింది బాపినుడి గొంతులో. కృష్ణమూర్తి గుండెకది ముళ్ళులా గుచ్చుకుంది. ఇక్కడంతా స్వార్థపరులే ఉన్నారు. అందినప్పుడు దోచుకునేవారు తప్ప అవసరానికి ఆదుకునేవాళ్ళు ఉండాలని తనకు తెలుసు. అందుకే వెళ్ళనన్నాడు. కానీ రుక్మిణి వెళ్ళండని తోసింది. అడగందే అమ్మైనా పెట్టదు. ఊళ్ళో వాళ్ళందరూ మీ వాళ్ళ సాయం పొందిన వాళ్లే. ఇప్పుడు మనకవసరం వచ్చింది. సాయం అడగటంలో తప్పు లేదు. నేల వైపు ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే ఆ దేవుడు కూడా ఎదురొచ్చి ఏం కావాలి కృష్ణమూర్తి అని అడగడు. మీరే మీ ఊరు వెళ్ళి తృణమో పడమో సాయం చేయమని అడగండి. తర్వాత ఆ భగవంతుని చూసుకుంటాడు అంది. చేసేది లేక మనసు చంపుకొని బయలుదేరాడు. ఏమిటి కృష్ణమూర్తి, ఏమైనా పని మీద వచ్చావా? చుట్ట పొగని గాల్లో వదులుతూ అడిగాడు బాపినీడు. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, వచ్చే 20న పెళ్ళి చెప్పాడు కృష్ణమూర్తి. అంటే కార్డులు మార్చడానికి వచ్చావా అన్నాడు బాపినీడు. అవునండి, పెళ్ళి హైదరాబాద్లో చేయాలన్నారు. 500 మందికి పైగా పెళ్ళికి వస్తారట నసిగాడు కృష్ణమూర్తి. మా ఊరోళ్ళు ఏడ పెళ్లి పెట్టుకున్నా వచ్చి అక్షంతలు వేయాల్సిందే కదా. మీ ఇంట్లో పెళ్ళికి రాకుండా ఎట్టుంటాం? వస్తాంలే కృష్ణమూర్తి అన్నాడు బాపినీడు. ఏం మనిషి, అంతగా నేల చూపులు చూస్తూ విషయం చెప్పినా అర్థం చేసుకోడేంటి? ఏదైనా సాయం కావాలా అని అడిగితే తన ప్రాబ్లం చెప్పొచ్చని అనుకున్నాడు. ఆయన అలా అడగకపోయేసరికి గొంతులో ఉన్నమాట గొంతులోనే ఆగిపోయింది. చేతిలో ఉన్న పెళ్లి కార్డు ఆయనకిచ్చి పెళ్లికి తప్పకుండా రండి అని చెప్పి బయలుదేరాడు కృష్ణమూర్తి. గేటు దాటబోతూ ఉండగా బాపినీడు పిలిచినట్లయి వెనక్కి తిరిగి చూశాడు. బాపినీడు పాలేరుతో గట్టిగా నవ్వుతూ ఏదో అంటున్నాడు. ఆ మాటల్లో తన పేరు దొరలటంతో చాలా అవమానంగా అనిపించింది. గబగబా గేటు దాటాడు. ఊళ్ళో ఒకప్పటి ప్రెసిడెంట్ బుజ్జిబాబు గారింటికి వెళ్ళి తలుపు తట్టాడు. కౌసల్య నవ్వుతూ అతన్ని లోపలికి ఆహ్వానించింది. కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఆప్యాయంగా కుశల ప్రశ్నలు అడిగింది. భోజనం చేయమంటే చేసొచ్చానని చెప్పాడు. కృష్ణమూర్తి ఓపిగ్గా జవాబులు చెప్తూ లోపలికి చూస్తున్నాడు. బుజ్జిబాబు గారితో అన్న తన మనసులో ఉన్నమాట చెప్పుకోవాలి అనుకుంటున్నాడు. అతని అవస్థ గమనించినట్లుగా కౌసల్య లోపలికి వెళ్ళి భర్తను నిద్రలేపింది. ఏమిటన్నట్లు కోపంగా చూశాడు బుజ్జిబాబు భార్యని. ఆయన అసలు పేరు కోదన్నం. ఆ పేరు చాలామందికి తెలియదు. ముద్దు పేరు కాస్త అసలు పేరు అయిపోయింది. చుట్టుపక్కల ఊళ్ళల్లో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి ఆయన. మన కంసాలి రఘురామయ్య గారి అబ్బాయి కృష్ణమూర్తి వచ్చాడు. మీతో ఏదైనా పని ఉండి వచ్చాడేమో. అసలే చాలా మొహమాటస్తుడు. విషయం ఏమిటో మెల్లిగా అడిగి తెలుసుకోండి అని ఆవిడ చెప్పటం కృష్ణమూర్తికి వినపడింది. ఎప్పుడో ఊరు వదిలిపోయినోడికి నాతో ఏం పని ఉంటుందే ఆవలిస్తూ అంటున్నాడు బుచ్చిబాబు. అక్కడి నుంచి పారిపోవాలన్న కోరికను అవసరం కదలకుండా కట్టడి చేసింది. ఆయన ఆవలిస్తూనే బయటకు వచ్చాడు. లేచి నిలబడ్డ కృష్ణమూర్తిని కూర్చోమని చేత్తో సైగ చేశాడు. ఆయన వయసు 70 ఏళ్ళు ఉంటాయేమో. మనిషి ఇంకా దృఢంగానే ఉన్నాడు. ఏ దిగులు లేకపోతే ఇలాగే ఉంటారేమో అనుకున్నాడు కృష్ణమూర్తి. ఎన్నాళ్ళకి సొంతూరు గుర్తుకొచ్చిందా కృష్ణమూర్తి? అందరు బాగున్నారా? అమ్మ ఎట్లా ఉంది అడిగాడు ఆయన. అమ్మాయి పెళ్లి కుదిరింది. పెళ్ళి హైదరాబాద్లో చేయమన్నారు. తడబడుతూ నసిగాడు. అట్లాగా, హైదరాబాద్లో పెళ్ళంటే నువ్వంత భారం మోయగలవా కృష్ణమూర్తి? మన ఊళ్ళో చేయొచ్చు కదా. ఇక్కడైతే అందరం నీ వెనకాలంటాం కదా అన్నాడు బుచ్చిబాబు. వాళ్ళు అక్కడే చేయాలంటున్నారు, అందుకే మీరు. అతను మాట మింగేశాడు.
భాలేవాడివే కృష్ణమూర్తి, నేను రాకుండా ఎట్లుంటాను? ఊరందరినీ పేరు పేరున పిలవాలని వచ్చావా? ఫోన్లో చెప్పినా అందరం వస్తాం కదా. పెళ్ళంటే బోలెడు పనులు ఉంటాయి. ఆ శుభలేఖలు నాకు ఇచ్చేళ్ళు అందరికీ పంచిపెడతాను. మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళి అన్నట్టే కృష్ణమూర్తి అన్నాడు బుచ్చిబాబు. అనటమే కాదు, కృష్ణమూర్తి చేతిలో నుంచి శుభలేఖల సంచి లాక్కున్నాడు. కౌసల్య లోపల నుంచి బయటకొచ్చింది. చేతిలో ఓ బాక్స్ ఉంది. అది కృష్ణమూర్తి చేతికిచ్చి చెప్పింది. అమ్మాయిని పెట్టుకోమని కృష్ణమూర్తి అంది. పెళ్ళికి వచ్చు కదే. సరే సరే, పెందలాడే బయలుదేరి కృష్ణమూర్తి. ఈ బస్సు దాటిపోతే చీకటవుద్ది, నీకు బోల్డు పనులుంటాయి అనటమే కాదు, హడావుడిగా కృష్ణమూర్తిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళి బస్సు ఎక్కించాడు బుచ్చిబాబు. భర్త రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తోంది రుక్మిణి. భర్త మొహమాటం ఆమెకు తెలుసు. సాయం అడిగాడో లేదో. ఆ మొహమాటంతోనే మోయలేమని తెలిసి మగ పెళ్లివాళ్ళు హైదరాబాదులో గ్రాండ్గా పెళ్లి చేయమని అడగగానే డూడు బసవనలాగా తల ఊపాడు. ఒకవైపు తాను అత్తమ్మ వారిస్తూ ఉన్నా అతను అర్థం చేసుకోకుండా అలాగేనండి అనేశాడు. పెళ్లి దగ్గర పడే కొద్దీ అతనికి భయం మొదలైంది. అదెంత మొయ్యలేని భారమో తెలిసి కృంగిపోయాడు. బెంగుళూరులో జాబ్ చేస్తున్న కొడుకు రాఘవ ఆఫీసులో లోన్ కోసం ట్రై చేస్తానన్నాడు. కానీ నమ్మకంగా చెప్పలేకపోతున్నాడు. వాయిదా వేయటానికి ఆడపిల్ల పెళ్ళి. ఒకసారి ముహూర్తాలు పెట్టుకున్నాక వాయిదా పడితే అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారని భయం. ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం అమ్మితే గాని పిల్లల చదువులు పూర్తి కాలేదు. భర్త ఓ జ్యువెలరీ షాపులో పనిచేస్తూ రెక్కలు మొక్కలు చేసుకుంటే గాని రోజులు గడవని పరిస్థితి. 2 నెలల క్రితం రాఘవకి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. కంపెనీ మంచిది, జీతం బాగానే ఉంది. సగానికి సగం ఖర్చయిపోతోందని వాపోతున్నాడు రాఘవ. కూతురు అనుపమ ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తోంది. అదే కాలేజీలో ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్న శ్రీనివాస్ అనుపమని ఇష్టపడ్డాడు. పెద్దవాళ్లు పెళ్లి చూపులకొచ్చారు. కట్న కానుకలు అవసరం లేదు, పెళ్లి హైదరాబాద్లో ఘనంగా చేస్తే చాలు అన్నారు. శ్రీనివాస్ ముత్తాత ముత్తవ్వ హైదరాబాద్లో ఉంటారు. ఇంత దూరం వాళ్ళు రాలేరు కాబట్టి పెళ్లి అక్కడే జరిపించమని కోరారు. అడగగానే ఒప్పేసుకున్నాడు కృష్ణమూర్తి. తర్వాత లెక్కలు వేసుకుంటే తక్కువలో తక్కువ 10 లక్షల వరకు ఖర్చు తేలుతోంది. దిక్కుతోచక కృష్ణమూర్తి ఆలోచిస్తూ ఉంటే తానే ఒప్పించి మరీ ఊరికి పంపింది. ఏమైందో ఏమిటో. ఇంట్లోకి బయటికి కంగారుగా తిరుగుతున్న కోడల్ని చూసి నిట్టూర్చింది అన్నపూర్ణ. పెద్దవాళ్ళు చేసే పాపాలు పిల్లలకు శాపాలవుతాయి అంటారు పెద్దలు. అలాగే పెద్దలు చేసే అనాలోచిత దానధర్మాలు కూడా పిల్లల్ని లేమిలోకి తోసేస్తాయని ఇప్పుడు అనిపిస్తోంది ఆమెకు. 10 పైసలు దానం చేస్తే 10 దేవుడిస్తాడంటారు. తమ కుటుంబం అలా కూడా అనుకోలేదు. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి అనుకున్నారు. తాత ముత్తాతల నుంచి మంచి పేరున్న స్వర్ణకారుల కుటుంబం. కలిమి లేములు కావడికొండలు అంటారు. కానీ తను కాపురానికి వచ్చాక కలిమినే చూసింది. తన మామగారి కింద, తన భర్త రఘురామయ్య చేతి కింద ఎప్పుడూ 4 పనివాళ్ళు ఉండేవాళ్ళు. ఊళ్ళో మంచి పేరుండేది. పేదవాళ్ళింట్లో పెళ్ళంటే ఖాళీ మట్టెలు మంగళసూత్రం చేసి పంపించేవారు. దాహం అని ఎవరు గుమ్మం ముందు నిలబడినా మజ్జిగ ఇవ్వమని మామగారు చెప్పేవారు. ప్రతిరోజు కుండలో ఓ మనిషికి సరిపోయే అన్నం మిగిలి ఉండాలని చెప్పేవారు. ఏ క్షణంలోనైనా ఆకలితో ఎవరో ఒకరు రావచ్చనేవారు. వచ్చినప్పుడు వండొచ్చు కదండి, అనవసరంగా రోజు కుడితిలో పడేస్తున్నావు అంది పెళ్ళైన కొత్తలో ఓసారి తను. నువ్వు పొయ్యి రాజేసి అన్నం వండి వార్చి వడ్డించే వరకు ఆకలితో వచ్చిన మనిషి ఓర్చుకోవాలి కదా. అన్నపానీయాల కోసం ఎవరిని ఎదురు చూసేలా చేయకూడదు అన్నపూర్ణమ్మ అన్నాడు భర్త. మనకున్నది 10 మందికి పెట్టడం వలన ఆ పుణ్యం మన ముందు తరాల వారికి ఏ లోటు లేకుండా చేస్తుంది అనేది అత్తగారు. వాళ్ళ తర్వాత తనకు అదే అలవాటుగా మారిపోయింది. గోరంత బంగారంలోనైనా పిసరంత బంగారం మిగిల్చుకుంటారని అందరూ చెప్పుకునేది ఎంత నిజమో తెలియదు. కానీ తన మామగారు భర్త నిజాయితీని నమ్మిన వాళ్ళు. ఊళ్ళో ఏ చిన్న శుభకార్యమైనా తమ దగ్గరే నమ్మకంతో వస్తువులు చేయించుకునేవారు. ఊళ్ళో పెద్ద ఇల్లు, 4 ఎకరాల పొలం ఉండేది. ఓవైపు బంగారం పనిచేస్తూనే పొలంలో ధాన్యం పండించేవారు మామగారు. ఊళ్ళో ఎవరికి ఏ సాయం అవసరమైనా ముందుండేవాడు తన భర్త. కానీ కాలం ఇప్పుడు ఒకేలా ఉండదంటారు. కళ్ళు మూసి తెరిచేసరికి పరిస్థితులు మారిపోయాయి. అత్తగారికి క్యాన్సర్ రావటం తమ దురదృష్టం. ఎంత డబ్బు ఖర్చు చేసినా ఆవిడ్ని బతికించుకోలేకపోయారు. ఆ దిగుల్లో మామగారు ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు.
పొలంలో నాట్లు వేయిస్తున్నప్పుడు కాలులో మేకు దిగింది. దాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కాలు సెప్టిక్ అయింది. అప్పుడే తెలిసింది ఆయనకు షుగర్ వ్యాధి ఎక్కువగా ఉందని. కాలు తీసేయాల్సి వచ్చింది. తర్వాత ఆయన ఏ పని చేయాలన్నా భయపడేవాడు. ఓ రోజు గుండె పట్టుకుని కూలబడిపోయాడు. డబ్బు పోసిన డాక్టర్లు ఆయనకు ప్రాణం పోయలేకపోయారు. ఆ దిగులుతో తన భర్త కృంగిపోయాడు. తండ్రి తోడు లేకుండా ఎప్పుడూ ఏ పని చేయలేదు. సమయానికి నగలు చేసి ఇవ్వలేకపోతున్నాడు. పనివాళ్ళు వేరే చోట పనులు ఒప్పుకుంటున్నారు. మెల్లమెల్లగా జనం షాపుల్లో చేసిన నగలు కొనుక్కోవటం, ఆర్డర్ చేసి కొత్త కొత్త డిజైన్ల నగలు చేయించుకోవటం చేస్తున్నారు. పొలంలో ధాన్యం పండించడం లేదు. కౌలుకి ఇచ్చినందుకు కొంత ధాన్యం వచ్చేది. లేక పుట్టిన మగబిడ్డ కృష్ణమూర్తికి చదువు అవ్వలేదు. తండ్రి దగ్గర బంగారం పని నేర్చుకుని తండ్రికి సహాయపడుతూ ఉండేవాడు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటారు. నిజం, ఓడలు బళ్ళయ్యాయి. సిరులు అబ్బకపోయినా చిన్నులు అబ్బినట్టుగా తన భర్తను షుగర్ వ్యాధులు అంగదీసుకుంది. 2 కిడ్నీలు పాడయ్యాయి అన్నారు. 4 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. సమయానికి ఇవ్వలేకపోవటంతో ఎవరో కానీ నగలు చేయించుకోవటానికి ముందుకు రావటం లేదు. అవసరాలు తెలుసుకుని ఊళ్ళో వాళ్ళు పాలు కూరగాయలు లాంటివి పంపిస్తూనే ఉన్నారు. కృష్ణమూర్తికి 2 పిల్లలు. తన పిల్లలకైనా తన పరిస్థితి రాకూడదని పొలము ఇల్లు అమ్మేశాడు. కనీసం ఇల్లన్నా ఉంచితే ఎప్పుడైనా రావచ్చును కదా అని ఊళ్ళో వాళ్ళు చెప్పి చూశారు. కానీ కృష్ణమూర్తి తన నిర్ణయం మార్చుకోలేదు. ఏ అవసరం వచ్చినా మేమంతా ఉన్నాము, మర్చిపోవద్దంటూ వీడ్కోలిచ్చారు ఊళ్ళో వాళ్ళు. ఊరు వదిలి 20 ఏళ్ళైపోయింది. వచ్చాక మళ్ళీ ఆ ఊరు వెళ్ళింది లేదు. మీ సొంతూరు ఏమిటని ఎవరైనా అడిగితే తప్ప ఊరి పేరు తలుచుకోవటం మర్చిపోయారు. కృష్ణమూర్తి మొహం వేళ్లాడేసుకుని ఇంటికొచ్చాడు. అతనేం చెప్పకపోయినా అందరికీ విషయం అర్థమైపోయింది. అనుపమ కాలేజీ నుండి వచ్చింది. ఫ్రెష్ అయి తల్లిచ్చిన టీ తాగుతూ అంది, ఎందుకమ్మా వద్దంటే వినకుండా నాన్నని ఊరు పంపావు? ఎన్నాళ్ళు ఊరే సాయం చేసిందా మనకి? శ్రీనివాస్తో మన ప్రాబ్లం చెప్పాను, ఆయన తన పేరెంట్స్తో మాట్లాడతానన్నారు అంది. అంత తొందర ఎందుకు నీకు? మేమేమీ చెయ్యలేని వాళ్ళమని లోకు చేయటానికా అంటూ మండిపడింది రుక్మిణి. కృష్ణమూర్తి నిస్సహాయంగా కూతురి వైపు చూశాడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి బుజ్జిబాబు గారి భార్య కౌసల్య ఇచ్చిన బాక్స్. వంకికి తగిలించిన షర్టు జేబులో నుంచి బాక్స్ తీసి రుక్మిణి చేతికిచ్చాడు. ఆమె బాక్స్ మూత తీసి చూసింది. బంగారు చెవి కమ్మలు, వెండి పట్టీలు ఉన్నాయి అందులో. ఎందుకివి అంటూ కోపంగా విసురుకొట్టబోతూ ఉంటే ఆపింది అన్నపూర్ణ. శుభకార్యానికి ముందు పసుపు కొట్టడం ఎంత శుభమో, బంగారం వెండి ఇంటికి రావటం కూడా అంత శుభం. రుక్మిణి, నువ్వేం దిగులు పడకు, నీ కూతురి పెళ్లి రంగరంగ వైభవంగా జరుగుతుంది అంటూ బాక్సుని కళ్ళకద్దుకుంటున్న అత్తగారిని వెర్రిదానిలా చూసింది రుక్మిణి. రుక్మిణి పుట్టింటి వారు 5ో 10ో సాయం చేయగలరు, కానీ లక్షలంటే ఇవ్వరు. పైగా అందుబాటులో ఉన్నవి చూసుకోవాలి, ఎందుకే అప్పు చేసి పప్పన్నం పెట్టడం అని దెప్పుతారని ఆమె ఆలోచించింది. తన భర్త చేతగానితనం మీద, కుటుంబ పరిస్థితుల మీద కోపం ఎవరి మీద చూపించాలో తెలియటం లేదు. ఏ దేవుడు ఈ కలికాలంలో దిగొచ్చి సాయం చేయడని ఆమెకు తెలుసు. అందుకే పెట్టిన ఊళ్ళోనే కాస్త సాయం అడగండని పంపితే చేతులుప్పుకుంటూ వచ్చాడు భర్త. ఎవరో ఇచ్చారని 2 కమ్మలు పట్టీలతో ఏం చేద్దామని పట్టుకొచ్చాడో అర్థం కావటం లేదు. శుభం అంటూ అత్తగారు మురిసిపోతుంది. హైదరాబాదులో పెళ్ళి 500 మందికి భోజనాలు అంటే మాటలు కాదు. ఆ మాత్రం బుర్రుండొద్దు? అంతా తన కర్మ. నెత్తి బాదుకుంటూ దేవుడి మందిరం దగ్గర కూర్చొని ఏడుస్తోంది రుక్మిణి. అన్నపూర్ణ కోడలి బాధ, కొడుకు దిగులు చూడలేకపోతోంది. కొడుకుతో పాటు తాను కూడా ఊరికి వెళ్ళి ఉండాల్సిందేమో అని దిగులు పడుతోంది. ఈ సమస్య ఎలా తీరుతుందా అని కళ్ళనీళ్లు పెట్టుకుంటోంది. తన పుట్టింటి వారు ఆ రోజుల్లో 2 ఎకరాల పంట భూమి పసుపు కుంకాల కింద ఇచ్చారు. తన అత్తవారింట్లో ఎవరూ దానిని ఆశించలేదు. తర్వాత కాలంలో బావమరిది ఇబ్బందుల్లో ఉంటే ఆ పొలం తీసుకోమని వదిలేశాడు రఘురామయ్య. వాళ్ళంతా ఇప్పుడు బాగానే ఉన్నారు. అయితే ఇప్పుడు తను వెళ్ళి ఎలా అడగాలి? ఇచ్చింది తిరిగి ఇమ్మని అడగటానికి అప్పుగా ఇవ్వలేదు. ఇప్పుడు కొడుక్కి కష్టం వచ్చిందని తిరిగి అడగటం సరైంది కాదేమో. ఆలోచనలు తెగక ఆ ఇంట్లో అందరూ మరమనుషుల్లా మారిపోయారు. ఒకరికి ఒకరు ఎదురు పట్టానికి కూడా భయపడుతూ పక్కకి తప్పుకొని తిరుగుతున్నారు. కృష్ణమూర్తి పనికి వెళ్తున్నాడే కానీ మనసు నిలపలేకపోతున్నాడు. షాపు ఓనర్ విసుక్కుంటున్నాడు. కస్టమర్లు తొందర పెడుతున్నారు.
ఓనర్ని అప్పు కోసం అడగలేక అడిగాడు. చూద్దాంలే, 20,000 వరకు సర్దగలను అన్నాడు ఓనర్. తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు కృష్ణమూర్తి. ఎవ్వరూ 100, 1000 తప్ప లక్షల్లో ఇవ్వటానికి ముందుకు రావటం లేదు. అందరూ షూరిటీ అడుగుతున్నారు. పిల్లలు తప్ప తనకేమీ ఆస్తులు లేవని అందరికీ తెలుసు. రోజు రోజుకి దిగులు పెరిగిపోతుంది. మగపెళ్లి వాళ్ళు బంగారం, బట్టలు, షాపింగ్లు అని హడావుడి చేస్తున్నారు. అన్నపూర్ణ ఉండబట్టలేక మనవరాలను అడిగింది. అబ్బాయి వాళ్ళతో మాట్లాడాటే అని. అనుపమ చిట్టపటలాడింది. ఇంకా టైం ఉంది కదా బామ్మ, మెల్లిగా చెప్తారులే. అయినా నాన్న వాళ్ళు అడగగానే ఒప్పుకోవటం ఎందుకు అసలు? విసుగ్గా అంది. ఇక ఆశ లేనట్లు అర్థమైంది అన్నపూర్ణకి. తానే తన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని నిర్ణయానికి వచ్చింది. కృష్ణమూర్తి ఇంటికి రాగానే అతనికి విషయం చెప్పింది. అతనేమీ అర్థం కానట్లు తల్లివైపు చూశాడు. రుక్మిణి గబగబా ముందుకొచ్చి నిలదీసింది. ఎందుకుటా, ఇంకా ఉన్న పరువు పోగొట్టుకోవటానికా అంటూ. అలా అనకు రుక్మిణి, కృష్ణ నేను కలిసి వెళ్ళి మాట్లాడి చూస్తాము. మన పరిస్థితులు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారని అనిపిస్తోంది నాకు అంటూ మృదువుగా చెప్పింది అన్నపూర్ణ. ఇంకా టైం ఉంది కదమ్మా, రాఘవ ఆఫీసులో అడుగుతానన్నాడు కదా, ఈలోపు నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. నువ్వు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. తల్లితో అలా అన్నాడే కానీ లోపల చెప్పలేనంత దిగులుగా ఉంది అతనికి. అసలు ఈ పెళ్ళి జరుగుతుందా అనే అనుమానం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. రాఘవ ఉద్యోగంలో చేరి 3 నెలలైంది. ఆఫీస్ వాళ్ళు అప్పుడే ఎందుకు లోన్లు అవి ఇస్తారా? నీ బాధ చూడలేక నీ భార్య పిల్లలు నలిగిపోతున్నారు. నువ్వా మొహమాటంతో ఎవ్వరిని ఏమీ అడగనంటావు. ఇప్పుడు ఎలా రా ఈ గండం గట్టెక్కేది? అన్నపూర్ణ గొంతు దుఃఖంతో మోగబోయింది. ఆలోచిస్తూ కూర్చుంటే చాలు, అన్నీ అయిపోతాయని మీ అబ్బాయి అభిప్రాయం అత్తమ్మా అంది గొంతు పెంచి రుక్మిణి. అన్నపూర్ణ కొడుకు వైపు జాలిగా చూసి వంటగదిలోకి నడిచింది, వంటైనా చేద్దామని. ఉన్నట్లుండి మగపెళ్లి వాళ్ళు ఫోన్ చేశారు. కృష్ణమూర్తి కుటుంబం కంగారు పడిపోయింది. ఆ ఏర్పాట్లలోనే ఉన్నామండి అంటూ నసిగాడు కృష్ణమూర్తి. ఆ విషయమే మాట్లాడాలని ఫోన్ చేశామండి. మేమంతా ఓ నిర్ణయానికి వచ్చాము. అవతల నుండి వినపడుతున్న మాటలు విని రుక్మిణి కంగారుగా అత్తగారి వైపు చూసింది. ఈ పెళ్లి కుదిరినప్పటి నుంచి ఓ ఆడపిల్ల తల్లిగా కోడలు ఎంత నలిగిపోతుందో అన్నపూర్ణ చూస్తూనే ఉంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత ఆమె గుండెను పిండేస్తోంది. ఫోన్ స్పీకర్లో ఉండటం వలన వాళ్ళు మాట్లాడేది అందరూ వింటున్నారు. అదేనండి, పెళ్ళి హైదరాబాద్లో కాకుండా మీ ఊళ్ళో జరిపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం బావగారు, శ్రీనివాస తండ్రి చలపతిరావు చెప్పాడు. తమ చెవుల్ని తామే నమ్మలేనట్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అందరూ. ఇది నిజమేనా? అయినా ఊళ్ళో పెళ్ళి అంటున్నారేమిటి అనేది మింగుడు పడలేదు కృష్ణమూర్తికి. అతను అనుమానంగా తల్లివైపు చూశాడు. ఆమె తనకేమీ తెలియదన్నట్లు తల ఊపింది. అదే బావగారు, ఫంక్షన్ హాల్స్ అవి అంటూ ఖర్చులు పెట్టించడం మాకు ఇష్టం లేదు. ఊళ్ళో అయితే బాగుంటుందని మేమంతా అనుకుంటున్నాము. అందుకని మీరు ఏర్పాట్లన్నీ మీ సొంత ఊర్లోనే చేయండి బావగారు. మేము ఎలాగో హైదరాబాద్లో రిసెప్షన్ చేస్తాం కదా అన్నాడు వియ్యంకుడు గారు. అది కాదు బావగారు అంటూ నసుగుతున్న కృష్ణమూర్తి చేతిలో నుంచి ఫోన్ లాక్కుంది రుక్మిణి. మీరెలా అంటే అలా అన్నయ్య గారు నవ్వుతూ చెప్పింది. ఉంటానమ్మా అని ఫోన్ ఆఫ్ చేశాడు చలపతిరావు. రుక్మిణి అత్తగారి చేతులు పట్టుకుంది. అత్తమ్మ, మీరు అన్నట్లే ఆ దేవుడు ఏదో రూపంలో సాయం అందించాడు. సంతోషంతో దేవుడి ముందు దీపం వెలిగించి దండం పెట్టుకుంది. అమ్మా, వాళ్ళేంటి మన ఊళ్ళో పెళ్లి చేయమంటున్నారు? అక్కడ మనకు ఇల్లు వాకిలి లేవని వాళ్ళకు తెలియదు, కానీ మనకు తెలుసు కదా. ఎవరింటి ముందో ఎలాగమ్మా నా కూతురు పెళ్లి జరిపించడం? కంగారుగా అంటున్న కొడుకు వైపు దిగులుగా చూసింది అన్నపూర్ణ. 20 ఏళ్ల క్రితం వదిలేసిన ఊరిలో కూతురు పెళ్లి చేయటానికి కొడుకు ఇబ్బంది పడుతున్నాడని ఆమె నిట్టూర్చింది. ఇంటికి వచ్చిన అనుపమ విషయం తెలుసుకుని ఆనందంగా చెప్పింది. శ్రీనివాస్ ఒప్పించుంటారు అంటుంటే తనలో తనే నవ్వుకుంది అన్నపూర్ణ. రఘురామయ్య గారి ఇంటి ముందు తాటాకుల పచ్చని పందిరి మామిడి తోరణాలతో కళకళలాడుతోంది. వీధంతా విద్యుత్ దీపాలతో మెరిసిపోతోంది. ఊరంతా సందడిగా ఉంది. అందరూ కూడా ముందుండి ఈ పెళ్ళి మా ఇంట్లోదే అన్నట్టుగా హడావిడి చేస్తూ ఉంటే అన్నపూర్ణ మనసు సంతోషంతో నిండిపోయింది. మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటోంది. ఏ చిన్నదానికి కృష్ణమూర్తిని ఖర్చు పెట్టనివ్వలేదు ఊరి వాళ్ళు.
ఏ లోటు రాకుండా వైభవంగా పెళ్లి జరిగిపోయింది. కృష్ణమూర్తి అందరికీ కృతజ్ఞతతో నమస్కరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సర్పంచ్ బాపినీడు అతన్ని అక్కును చేర్చుకున్నాడు. బుజ్జిబాబు గారు చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు, కృష్ణమూర్తి, నువ్వు ఊరిని వదిలేసావు కానీ నిన్ను ఊరు వదులుకోలేదయ్యా. ఆ పట్నంలో ఎవరూ లేనట్లు అక్కడ ఉండటం ఎందుకయ్యా? మన ఊరు వచ్చేయి. నీకు వస్తువులు చేయటానికి ఎందుకు ఇవ్వరో నేను చూస్తాను. వచ్చే కృష్ణమూర్తి అన్నాడు. అందరూ అదే మాట. కృష్ణమూర్తి కళ్ళు నీళ్లతో నిండిపోతున్నాయి. ఎన్నిసార్లు తుడుచుకున్నా అవి ఊటబావిలో నీళ్లలా ఊరుతూనే ఉన్నాయి. అందరి దగ్గర సెలవు తీసుకుని పెళ్లివారు కదిలారు. దూరం అయిపోతున్న ఊరి వైపు తప్పిపోయిన పిల్లాడిలా చూస్తున్నాడు కృష్ణమూర్తి. చాలా కాలం తర్వాత తన వాళ్లను కలిసిన ఆనందంతో తల్లి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కొడుకు మానసిక పరిస్థితి అర్థమవుతోంది అన్నపూర్ణకు. తను ధైర్యం చేసి సర్పంచ్ బాపినీడు గారికి ఉత్తరం రాయకపోతే కొడుకు ఇలా ఒడ్డున పడేవాడేనా? ఏమైనా ఊరంతా తన కోరికను మన్నించారు. పోగొట్టుకున్న ఇంటి ముందే పందిరి వేసి పెళ్లి జరిపించారు. బుజ్జిగారు మగపెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒప్పించి తమ నెత్తిన పాలు పోశారు. ఏమైనా ఊరి రుణం తనెలా తీర్చుకోగలదు? దూరం అయిపోతున్న ఊరి వైపు ఆర్తిగా చూస్తూ 2 చేతులు జోడించింది అన్నపూర్ణ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.